నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్ ఏదైతే సత్తెనపల్లికి సంబంధించి ప్రెస్ మీట్ కన్నా ముందు ఉదయం ఎప్పుడో సత్తెనపల్లిలో బయలుదేరిన 9:30 గంటకు బయలుదేరినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి అనేక నాటకీయ పరిణామాలతో చాలా పెద్ద పెద్ద డ్రామాలతో ఇప్పటికి చేరుకున్నాడు ఏదైతే రెంటపాళ్ళ. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వచ్చే లోపల దాదాపు 2 మరణించారు. సో వీళ్ళకి ఎవరు బాధ్యులు? అది కాక ఇప్పుడు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క సామాజిక వర్గం అయినటువంటి కమ్మ సామాజిక వర్గాన్ని పూర్తిగా తీసుకుంటూ వీళ్ళేం పాపం చేశారు, వాళ్ళేం పాపం చేశారని చెప్పి వైసీపీలో ఉన్న నేతలందరినీ కూడా బయటికి తీసుకొచ్చి పెడుతున్నాడు. సో దీన్ని ఎలా చూడాలి? ఏంటి జగన్ వెనుకున్నటువంటి కుట్ర అంటే ఏం చెప్తారు? నిజానికి ముందుగా ఈరోజు పర్యటన గురించి ఒక మాట మాట్లాడుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లోకి ఆయన వైఖరిలోకి వెళదాం. ఇవాళ పర్యటన అంతా కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చనిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి బాధితుడిని పరామర్శించడానికి 1 సంవత్సర కాలం తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారి బాధితుడు అని నేను ఎందుకు అంటున్నానంటే చనిపోయిన వ్యక్తి నాగమల్లేశ్వర అతని పేరు. అతను చనిపోయింది బెట్టింగ్ వల్ల. అతను వైసీపీ గెలుస్తుంది అని బెట్టింగ్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో పేపర్ కథనాలు కూడా ఉన్నాయి, అతను బెట్టింగ్ వల్ల చనిపోయాడు అనేటువంటిది. ఆ కుటుంబ సభ్యులు కూడా చెప్పినట్టు పేపర్ కథనాలు ఉన్నాయి. అయితే ఎందుకు అతను అంత గట్టిగా బెట్టింగ్ వేసి ఉంటాడు, అన్ని కోట్ల రూపాయలు బెట్టింగ్ ఎందుకు పాల్పడి ఉంటాడు చేతకాకపోయినా అంటే అతను బలంగా నమ్మాడు వైసీపీ గెలుస్తుందని. అతను బలంగా నమ్మటానుకున్న కారణాన్ని ఒకసారి పరిశీలించినప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పోలింగ్కి ముందు చెప్పడం వేరండి. పోలింగ్ ముందు ఏ పార్టీ అయినా మేమే గెలుస్తున్నామని చెప్పింది. ఇంకా పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి వైనాడు 175 అన్నాడు. వైనాడు పిఠాపురం రజని, వైనాడు కుప్పం రజని అన్నాడు ఒక ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు. అంతగా కాన్ఫిడెంట్ వైసీపీ కార్యకర్తలు నింపాడు. సరే, ఇది పోలింగ్కి ముందు ఏ రాజకీయ పార్టీ స్ట్రాటజీ అని అట్నే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఇంకొద్దిగా ఎక్కువ ఉందేమో అనుకుందాం. కానీ పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పోతూ ఐప్యాక్ టీం కార్యకర్తల మీటింగ్ పెట్టుకొని, సహజంగా ఐప్యాక్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రిపోర్ట్ ఇవ్వాలి ఎన్ని స్థానాలు గెలుస్తున్నారు. కానీ ఐప్యాక్ టీం కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు 2019లో 151 గెలిచాము, ఇప్పుడు అంతకుమించి గెలవబోతున్నాం, దేశం మొత్తం మన వైపు చూడబోతుందని చెప్పాడు. సో సహజంగా వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ నమ్ముతారుగా అని నమ్మాడు నాగమల్లేశ్వరరావు. ఈ స్టేట్మెంటే కాదు, ఆరా సంస్థతోటి సర్వే రిపోర్ట్ ఇప్పించారు వైసీపీ గెలవబోతుందని. తర్వాత ఆత్మసాక్షితో ఇప్పించారు. ఎంత కూడా ఈ సర్వేలన్నీ కూడా వైసీపీ కార్యకర్తలు నిజంగా మనమే గెలవబోతున్నామేమో, బ్రహ్మాండం బద్దలైపోతుందేమో నమ్మారు. సరే, ఇంత మాత్రంతో ఆగారా? వైసీపీ సోషల్ మీడియాలో జూన్ 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో. ఆల్రెడీ బస్సులు బుక్ అయ్యాయి, ట్రైన్లు బుక్ అయ్యాయి, ఖాళీలు కూడా లేవు, హోటల్స్ మొత్తం బుక్ అయిపోయాయని ప్రచారం చేశారు. సో ఇది కూడా నమ్మాడు నాగమల్లేశ్వరం. ఇందాక జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంటు, సర్వే సంస్థల రిపోర్టు, తర్వాత ఈ పేక్ ప్రచారం 9వ తారీఖు ఫిక్స్ అయిపోయింది, డేటు టైము ఫిక్స్ అయిపోయినాయి, ముహూర్తం ఫిక్స్ అయిపోయింది, హోటల్స్ కూడా బుక్ అయిపోయాయి, ట్రైన్లు బస్సులు అన్నీ ఫుల్ అయిపోయాయి అని చెప్పేసి చేసే ప్రచారం. ఇవన్నీ ఒకదానికి ఒకటి నమ్మి, పైగా సాక్షి ఛానల్లోనే మోగించండ్రా డ్రప్పులు కార్చండ్రా బాణాసంచా అని రిజల్ట్ రాకముందు చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో, ఇలా రకరకాల ప్రచారాన్ని నమ్మిన తర్వాత బెట్టింగ్కి పాల్పడి ఉండొచ్చు కాక కేవలం నాగమల్లేశ్వరం మన కళ్ళకు కనపడుతున్నాడు. అలాంటి వైసీపీ కార్యకర్తలు ఎంతమందో జగన్మోహన్ రెడ్డి గారు ఫేక్ ప్రచారాన్ని బలైనటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఫేక్ ప్రచారానికి నమ్మి బెట్టింగులు పెట్టి వేలు ఒకళ్ళు, లక్షలు ఒకళ్ళు, కోట్లు ఒకళ్ళు లాసి ఆ అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న డేట్ కూడా ఎప్పుడో అని తెలుసండి, జూన్ 9, 2024. మీకు మళ్ళా చెప్తున్నా, జూన్ 9, 2024. జూన్ 9, 2024 అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పిన డేటు. కానీ అందుకు భిన్నంగా జూన్ 4వ తారీఖు వచ్చిన ప్రజా తీర్పు ఉంది. ప్రజా తీర్పు మైండ్ బ్లోయింగ్. వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. సో ఇది ఎవరు జీర్ణించుకోలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం జూన్ 9 జరగట్లేదు, తను నమ్మిన ప్రచారం జరగలేదు, తన వేసిన బెట్టింగ్ లాస్ అయ్యాను అనే కారణం చేత జూన్ 9వ తారీఖే ఈ నాగమల్లేశ్వరం ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే జగన్ చేసిన ఫేక్ ప్రచారం వల్ల ఒక జగన్ అభిమాని చచ్చిపోయాడు బెట్టింగ్ పాల్పడి. ఇవాళ అతన్ని చూడటానికి 1 ఇయర్ పట్టింది. ఒక జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి పలకరించడానికి సంవత్సరం పట్టింది. మరి తాడేపల్లి ప్యాలెస్కి పల్నాడు జిల్లాకి ఎంత దూరం ఉంది అంటే తాడేపల్లి ప్యాలెస్కి సత్తెనపల్లికి ఎంత దూరం ఉంది? బెంగళూరు ప్యాలెస్ లెక్క పూటలు పట్టదు కదా. బెంగళూరుకి పోవాలంటే మంగళగిరి నుంచి ఒక పూట పట్టింది, ఒక రోజు పట్టింది. కానీ ఇక్కడికి రావడానికి గంట సమయం చాలు సత్తెనపల్లి రావడానికి. మరి 1 ఇయర్ కాలం ఎందుకు పట్టింది అనేది పాయింట్. సరే, ఇది ఒక వర్షనం. తర్వాత మీరు ఇందాక చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో కులాన్ని టార్గెట్ చేయటం. ఇప్పుడేంటి, సహజంగా జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని అలవాటు ఏంటంటే కాపుల చేత కాపు నాయకుని తిట్టిస్తాడు, కమ్మల చేత కమ్మ నాయకుని తిట్టిస్తాడు. ఇది ఇప్పుడు పేరు నానితో అంబటి రాంబాబు తోటి పవన్ కళ్యాణ్ ఎక్కువ తిట్టిస్తాడు.
తర్వాత కొడా నానితోటి వల్లభనేని వంశీతోటి చంద్రబాబు ఎక్కువ తిట్టిస్తాడు. అంటే కులాన్ని ఎలా వాడాలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా వాడేటువంటి ప్రయత్నం చేస్తారు. సరే ఇప్పుడు కమ్మల మీద ప్రేమ నటిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రిగా ఉండి కరోనాని కమ్మరోనా చేసి ప్రచారం చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు నిమ్మగడ్డ రమేష్ అని ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన వ్యక్తి మీద కులం పేరు పెట్టి మాట్లాడాడు. కమ్మ సామాజిక వర్గం కుట్రలు చేస్తుందని మాట్లాడాడు. అమరావతిని కమరావతి చేశారు. అమరావతిని కమరావతి చేశారు. అక్కడ నిజానికి దళితులు బీసీలు ఎక్కువ ఉంటారు, కానీ అమరావతి చేశారు. తర్వాత కరోనాని కమరోనా చేశారు. తర్వాత నిమ్మగడ్డి రమేష్ అనేటువంటి రాజ్యాంగబద్ధ పోస్టులో ఉన్నటువంటి వ్యక్తికి కులాన్ని అంటగట్టి మరీ ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా కులం పేరు పెట్టి వార్నింగ్లు ఇచ్చారు. ఇవాళ కమ్మల మీద ప్రేమ ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారంటే ఎంత విచిత్రంగా ఉందండి. పైగా నేను మాట్లాడే ప్రయత్నం ఏంటంటే మీకు కొన్ని విషయాలు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు కాపుల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ నుంచి కాపులను దూరం చేయడం కోసం ఆ రోజుల్లో హరిరామజోగయ్యని ముద్రగడ పద్మనాభాన్ని వాడి పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి, అలానే కాపుల్ని పవన్ కళ్యాణ్ అభిమాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి టీడీపీతో పొత్తు కుదరకుండా చేయడం కోసం చాలా ప్రయత్నం చేశారు. అంటే ఈ పవన్ కళ్యాణ్ కనుక గొంతెమ్మ కోరికలు కోరితట్టు చేయగలిగితే సహజంగా పవన్ కళ్యాణ్కి ఏదైనా ముద్రగడ పద్మనాభమో హరిరామజోగయ్య ఏమో చెప్పాలనుకుంటే ఒక అపాయింట్మెంట్ తీసుకొని కలిసి చెప్పొచ్చు, ఫోన్ చేసి చెప్పొచ్చు, వాళ్ళకి ఆ స్థాయి ఉంది. కానీ కావాలని బహిరంగ లేఖ రాయటం, ప్రజలందరూ చర్చించుకోవాలి. ఏది టీడీపీ జనసేన పొత్తు కుదరకుండా జనసేన ఒక తలకు మించినటువంటి డిమాండ్లు పెట్టాలి. ఆ పొత్తు కుదరకుండా చేయడం కోసం విశ్వ ప్రయత్నం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ రియాలిటీకి పోయి నాకు నా స్ట్రాటజీని వదిలేయండి, నా పార్టీలో ఏం చేసుకోవాలి నాకు తెలుసు, ఉచిత సలహాలు అవసరం లేదు వార్నింగ్ ఇచ్చిన తర్వాత ముద్రగడ పద్మనాభాన్ని మరింత రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ మీద ప్రచారం చేపించేసి పవన్ కళ్యాణ్ ఓడించకపోతే నా కులం పేరు మార్చుకుంటానని చెప్పేసి ఆ కులం కోసం హక్కుల కోసం బతికిన ఆ వ్యక్తిని బదనాం చేశాడు. ఇవాళ ముద్రగడ పద్మనాభం తన కులం పేరు మార్చుకోవాలని తప్పనిసరి పరిస్థితిలో పడ్డాడు పాపం. ఇవాళ ముద్రగడ పద్మనాభాన్ని హరిరామజోగయ్యని వాడుకొని వారు రెచ్చగొట్టి ఇవాళ కాపుల్లో చీలిక తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు. కానీ ఆ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో పడ్డారేమో కానీ కాపులు పడలే. కాపులు చాలా కరెక్ట్గా వాళ్ళు అనుకున్నట్టు పోయినసారి ఎన్నికల్లో పనిచేశారు, విజయం సాధ్యమైంది. సహజంగా కమ్మ కాపు మధ్య వివాదాన్ని సృష్టించే ప్రయత్నం, కాపులకి పవన్ కళ్యాణ్కి విభేదాలు సృష్టించే ప్రయత్నం, ఇలా రకరకాల ప్రయత్నాలు చేసిన కుదరలే. కులాలకు అతీతంగా మొన్న ఎన్నికల్లో జనమంతా ఒకటయ్యారు. ఇప్పుడేం చేస్తున్నాడు, ఇంతకుముందు కూడా కొడానాంతో వల్లభనేని వంశీ ద్వారా కమ్మలు చంద్రబాబు వ్యతిరేకంగా తిప్పాలనే ప్రయత్నం ఏదో చేశాడు, దాని ఇప్పటికీ చేస్తూ ఉన్నాడు. కమ్మల మీద పర్టికులర్గా ప్రేమ నటిస్తూ కమ్మలనేదో టీడీపీ కూటమి, ఎందుకంటే కూటమికి టీడీపీకి ప్రధానంగా ఆ సామాజిక వర్గం గట్టిగా ఎప్పటి నుంచో అండగా ఉంటుంది సహజంగా. అందులోనూ ఆ పల్నాడు జిల్లాలో గుంటూరు జిల్లాలో ఆ సామాజిక వర్గం అంటే కరెక్ట్ కట్టినట్టు టీడీపీకి వెళ్ళి ఉంటారు. సో వాళ్ళని ఎట్టైనా టీడీపీతో విడదీయాలని చెప్పేసి కమ్మల మీద జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఇతనికి కమ్మల మీద ప్రేమ ఉండదు, కాపుల మీద ప్రేమ ఉండదు, దళితుల మీద ప్రేమ ఉండదు, గిరిజనుల మీద ప్రేమ ఉండదు. జగన్మోహన్ రెడ్డికి డబ్బు మీద తప్ప ఎవరి మీద ప్రేమ ఉండదు అంటానికి కుటుంబం ఒక ఉదాహరణ. కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, చెల్లిని ఎలా ట్రీట్ చేశారు, తల్లిని ఎలా ట్రీట్ చేస్తున్నారు, తల్లి మీద కేసులు ఎలా వేస్తున్నారు, చెల్లిని బయటికి ఎలా నెట్టారు, ఇవన్నీ చూసినప్పుడు బాబాయిని ఎలా చంపారు, ఇవన్నీ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ధనం మీద తప్ప దేని మీద ప్రేమ ఉండదు. అతని కోసం జైలు జీవితాన్ని గడిపిన వ్యక్తుల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ ఉండదు. విజయసాయిరెడ్డి అదేగా చెప్తున్నాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి కోసం రాజీనామాలు చేసినటువంటి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అంటూ వాళ్ళు అదేగా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ ఒక ధనం మీద మాత్రం తప్ప దేని మీద ఉండదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రెండు రకాలుగా చూడాలండి. ఒకరు జనం కోసం నిలబడేటువంటి వ్యక్తులు, ఇంకోరు ధనం కోసం నిలబడే వ్యక్తులు. ధనం కోసం నిలబడేటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి, ఇవాళ జనం కోసం నిలబడుతున్నటువంటి వ్యక్తిగా చంద్రబాబు ఉన్నారు. ఇవాళ చంద్రబాబు మీద మచ్చలు మోపాలని ఈ లేనిపోయిన కుట్రలకి గతంలో 2014 నుంచి 19 వరకు ఏ ప్రయత్నాలు చేశారో నమ్మి కలిసి వచ్చిన పాయింట్స్ ఏవైతున్నాయో ఆ పాయింట్స్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తెర మీద తీసుకొస్తూ ఉన్నారు. కానీ జనం విశ్వాసం కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు గతం చెప్పినట్టుగా అబద్ధాలు పదే పదే చెప్తే నమ్మటానికి జనం సిద్ధంగా లేరు. కొంతకాలం నమ్మారు, నమ్మి మోసపోయి గుర్తించి మన ఎన్నికల్లో రిజల్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే అబద్ధాలని వాళ్ళే వేసే ప్రయత్నం చేస్తే జనాలు నమ్మటానికి సిద్ధంగా లేరు. అయితే మనం చూసుకుంటే ఇప్పుడు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా ఓన్లీ కమ్మ సామాజిక వర్గం పైనే చంద్రబాబు నాయుడు గురి పెట్టారు,
ఎందుకని వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు, ఎందుకని తలసిల రఘురాం పైన కేసులు పెట్టారు, ఎందుకని పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసి దాదాపు నెల రోజులు హింసించారు. అలా ప్రతి ఒక్కరిని ఇప్పుడు చూసుకుంటే కేఎస్ఆర్ కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా కమ్మ సామాజిక వర్గం మీదనే ఎక్కువగా దాడులు చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో ఉన్నటువంటి ఒక కమ్మ సామాజిక వర్గం ఏదైతే ఉంటుందో వాళ్ళని కూడా విడదీయాలన్నా, వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారికి ఒక సామాజిక వర్గానికి అంకితం చేయొచ్చా లేదంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటి వరకు ఆయన హిస్టరీ చూసినప్పుడు కులంతో సంబంధం లేకుండా పరిపాలన చేయటం ఆయన నైజం. అదిగాక ఎక్కువ శాతం కమ్మల్ని చాలా దూరం పెడతారనేది చాలాసార్లు విన్నాం. ఇప్పుడు వాస్తవానికండి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఎలా ఉంటుందంటే, మొన్న తెనాలి పోయారు, రౌడీ షీటర్ని గంజాయి బ్యాచ్ని పరామర్శించారు, అక్కడ దళితుల మీద దాడి అని మాట్లాడే ప్రయత్నం చేశారు. తర్వాత మొన్న మధ్య ఒక ఐపీఎస్ అధికారి అరెస్ట్ అయినప్పుడు అతను బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని అరెస్ట్ చేస్తారని ఉండవేలు చేత అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి చేత మాట్లాడించే ప్రయత్నం చేశారు పిఎస్ఆర్ ఆంజనేయ అరెస్ట్ విషయంలో. మీకు గుర్తుందో లేదు. అలా కులాన్ని వాడటం జగన్మోహన్ రెడ్డి గారికి వెనతబెట్టిన ఉద్యండి. ఎక్కడైనా ఏ కులానైనా వాడేస్తారు. ఇవాళ కమ్మ సామాజిక వర్గం నాయకులు అందరి పేర్లు తీసి కమ్మ సామాజిక వర్గాన్ని చంద్రనాయుడు గారు టార్గెట్ చేస్తున్నారని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి అరెస్ట్ అయిన వాళ్ళ చరిత్ర ఒకసారి గమనిద్దాం. ఇప్పుడు వల్లభనేని వంశీ పేరు చెప్పారు. వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారా, అరెస్ట్ అయ్యాడా? నేను అరెస్ట్ చేశారు అనుకోవట్లే, ఆయనంతా ఆయన వచ్చి అరెస్ట్ అయ్యాడని అనుకుంటున్నాను. ఎందుకంటే పాత కేసులు అనేక ఉన్నప్పటికీ కూడా ఒక సత్యవర్ధన్ అని ఒక దళిత యువకుని కిడ్నాప్ చేసి ఎదురొచ్చి అరెస్ట్ అయ్యాడు వల్లభనేని వంశీ, అవునా కదా? తర్వాత ఇప్పుడు తలసరి రఘురాము ఆయన కూడా అనేక కుట్రలు పన్ని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎదురుపోయి అరెస్ట్ అయ్యాడు. పాత కేసులు అరెస్టు తర్వాత విషయం, ముందు వాళ్ళు అరెస్ట్ కావడానికి ఉన్నటువంటి ప్రైమా పేసి మాత్రం కొత్త కేసులు. ఇప్పటికీ కొడానాని బయటే ఉన్నాడుగా, కొడానాని ఇంకా అరెస్ట్ చేయలేదుగా. నిజానికి కూటమి కక్ష సాధించదలుచుకుంటే మొట్టమొదటి అరెస్ట్ అయ్యేది ఎవరు? కొడానాని. కానీ కొడానాని ఇంకా బయటే ఉన్నారు కదా. కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తే అరెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరు? మొట్టమొదట రోజా ఇంకా బయటే ఉన్నారు కదా. అంబటి రాంబాబు ఇంకా బయటే ఉన్నారు కదా. ఇంకా గట్టిగా మాట్లాడగలుగుతున్నారు కదా. కూటమే కనుక నిజంగా కక్ష సాధింపులకే దిగాలి అనుకుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత జన సమీకరణంతో పర్మిషన్ లేకుండా సభలు పెట్టగలరా? పోలీసులు ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా బారికేడ్ ఎత్తేస్తూ మరి ర్యాలీలు చేయగలరా పర్మిషన్ లేకుండా? ఇవాళ కూటమి ప్రభుత్వం ఉదాసీనంగా పోవటం వల్లే, మంచితనంగా పోవటం వల్లే దాన్ని అలసిగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ప్రజల మీద దాడి చేస్తూ ఉన్నారు. ఏకంగా ప్రజల మీద దాడి చేస్తూ ఉన్నారు. ఇవాళ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ గురించి మాట్లాడుతున్నారండి. కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఊకి చేశారా? ఆయన షోలో అమరావతి మహిళల్ని అవమానిస్తూ లేనిపోని కామెంట్స్ని అంటగడుతూ అడ్డదిడ్డంగా మాట్లాడారు కాబట్టి, లోకం మొత్తం విస్మయానికి గురైంది కాబట్టి అరెస్ట్ చేశారు. నిజానికి అమరావతి వాసిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వ్యాఖ్యల్ని ఖండించాలి, కానీ ఖండించలే. ఎందుకంటే అక్కడే తను నివాసం ఉంటారు, అక్కడే భారతి గారు నివాసం ఉంటారు. ఆ వ్యాఖ్యలు భారతి గారికి కూడా తాగుతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఖండించాలి. వాళ్ళే రియాక్ట్ అయ్యే కేసు పెట్టాలి. నిజానికి వాళ్ళు భారతి గారు చైర్మన్గా ఛానల్కున్నారు. భారతి గారు బేషరతుగా సమాజానికి క్షమాపణ చెప్పాల్సి ఉండే, నిజానికి చెప్పలేదు. పైగా జర్నలిస్టు అరెస్టు అని చెప్పేసి కొత్త అర్థాలు తీసే ప్రయత్నం చేశారు. నేను 2 దశాబ్దాలుగా జర్నలిస్టుగా ఉన్నానండి, కానీ అనేక వీడియోలు మీతో కలిసి కూడా చేశాను. వ్యక్తిగతంగా మహిళని కించపరుస్తూ ఏనాడు వ్యాఖ్యలు చేయాలి. ఎందుకంటే జర్నలిజంలో మాకు నేర్పేది మా హద్దులు ఏంటి అని. ఒక రాజకీయ విమర్శ చేయొచ్చు కాక, రాజకీయంగా 100 మాట్లాడొచ్చు కాక, మాకు కూడా రాజకీయ భావజాలం వంటి ఇష్టాలు ఉండొచ్చు కాక కానీ మాట్లాడే భాషల విషయంలో మాత్రం చాలా పద్ధతిగా ఉండాల్సిందే. జర్నలిస్ట్కి ఉండాల్సిన మొట్టమొదటి తెలియదు. సీనియర్ జర్నలిస్ట్ అయిన కొమ్మినేని శ్రీనివాసరావు గారికి తెలవదని కాదు నేను, కానీ ఆ రోజు కృష్ణరాజు గారి వ్యాఖ్యను సమర్థిస్తున్నటువంటి వీడియో రాష్ట్రం మొత్తం చూసింది. మరి అరెస్ట్ చేయకుండా ఉంటారా? రాష్ట్రం మొత్తం చూసింది. ఇప్పుడు సత్యవర్ధన్ కిడ్నాప్ లేకుండా వల్లభనేని వంశీ అరెస్ట్ జరగలేదు. తర్వాత విజయవాడ వరదలప్పుడు పడవ ప్రమాదం సృష్టించేటువంటి అంటే గేట్లు పగలగొట్టేటువంటి ప్రమాదం లేకుండా తలసరి రఘురాం అరెస్ట్ జరగలేదు. తర్వాత అమరావతి మీద వ్యాఖ్యలు లేకుండా కొమ్మినేని శ్రీనివాసరావు గారు అరెస్ట్ జరగలేదు. ప్రతి దాని వెనకాల రీజన్ ఉంది. ఇప్పుడు ఒకప్పుడులాగా ఏం తప్పు చేసినా వెనకేసుకొచ్చేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదు. భారతీ గారి మీద వ్యాఖ్యలు చేసినందుకు సొంత పార్టీ కార్యకర్తనే జైల్లో పెట్టిన ప్రభుత్వం ఇప్పుడుంది. ఇప్పుడు తప్పు చేస్తే ఉదాసీనంగా పోయే ప్రభుత్వం కాదు. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక దళిత యువకుని, సుబ్రహ్మణ్యం అనేటువంటి యువకుని చంపి డోర్ చేస్తే కాముకున్నారు. పార్టీ నుంచి యాక్షన్ లేదు, ప్రభుత్వం నుంచి యాక్షన్ లేదు. డాక్టర్ సుధాకర్ అనేటువంటి ఒక దళిత డాక్టర్ని రోడ్డు మీద రాళ్లతో కొట్టి చంపేస్తే దిక్కు లేదు, కేసులు లేవు, చంపిన వాళ్ళ మీద అరెస్టు లేదు. తర్వాత అనంతపురం జిల్లా నంద్యాలలో, ఉమ్మడి అనంతపురం జిల్లా, ఆ నంద్యాలలో ఒక మైనార్టీ
వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి చంపేస్తే దిక్కులేదు. తర్వాత జత్వాని యొక్క మహిళని పోలీసులే ప్రభుత్వం వేధిస్తే దిక్కులేదు. కానీ ఇప్పుడు అలా లేదు. వేధింపులు ఉండకూడదు, రౌడీజం ఉండకూడదు, తర్వాత కుట్రలు ఉండకూడదు, విపరీతమైన వ్యాఖ్యానాలు ఉండకూడదు, ఆడవాళ్ళని అవమానించే ఉండకూడదు, ఆడవాళ్ళ మీద దాడులు ఉండకూడదు. ఆ దాడులు చేసేవాళ్ళు, వ్యాఖ్యలు చేసేవాళ్ళు, రౌడీజం చేసేవాళ్ళు, గుండాయిజం చేసేవాళ్ళు, కుట్రలు చేసేవాళ్ళు, నేరాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఏ కులం వాళ్ళైనా సరే తీసపోయి లోపలేయండి అని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వం మాట్లాడటం వల్ల వీళ్ళందరూ అరెస్ట్ అవుతున్నారు. సో మొత్తానికి ఇది ఒక జగన్ టూర్ మాత్రం దీన్ని సక్సెస్ అనాలా, లేదా ఇద్దరిని చంపేసినటువంటి వాళ్ళ పైన ఇప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు జగన్ పైన అంటే ఏం చెప్తారు? నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన దేనికోసం అండి? ఒక కుటుంబాన్ని పరామర్శించడం కోసం, అంతే కదా. ఒక కుటుంబం దగ్గరికేగా జగన్మోహన్ రెడ్డి గారు పోతుంది. పోలీసులు పర్మిషన్ ఇచ్చారు, ఆ కుటుంబాన్ని పరామర్శించుకోండి. కాబట్టి ఆ ఊళ్ళో ఉన్న వైసీపీ కార్యకర్తలు కూడా మాట్లాడండి, బంధువులు, మిత్రులు, ఆ ఊళ్ళో ఉన్నటువంటి అంటే కొంతమందితో లిమిటెడ్ పర్మిషన్ ఇచ్చారు. కానీ చూడండి, రోడ్ షో చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున కార్యకర్తలను సమీకరించుకున్నారు. ఆ కార్యకర్తలను సమీకరించుకోవటం వల్ల ఆ కాన్వాయ్ స్పీడ్గా వెళ్ళటం ఫలితంగా ఒక 50 ఏళ్ళకి పైగా ఉన్నటువంటి వృద్ధుడు చనిపోయాడు. కనీసం మానవత్వం ఉన్నోడైతే ఆ వృద్ధుడికి ఏమైందో తెలుసుకొని ఆ వృద్ధుడిని హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేస్తాడు. కానీ పట్టించుకోలేదు. అతని ద్వారా అతను వెళ్ళిపోయాడు. అక్కడ లోకల్ స్థానికులు, పోలీసులు అతను హాస్పిటల్ తరలిస్తూ ఉంటే అతను చనిపోయాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ గుద్ది ఒక వ్యక్తి చనిపోయాడు. తర్వాత అది సరే, అది పక్కన పెట్టండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో జనాన్ని సమీకరించడం వల్ల తొక్కిసలాట్లో ఇంకొక వ్యక్తి చనిపోయారు. మరి అది జగన్మోహన్ రెడ్డి గారి సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, జయవర్ధన్ రెడ్డి చెప్తున్నారు పేరు, ఆ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. మరి సొంత సామాజిక వర్గం, వైసీపీకి అండగా ఉండేటువంటి సామాజిక వర్గం, జగన్మోహన్ రెడ్డి గారి జనం సమీకరణ వల్ల జరిగినటువంటి ప్రమాదం. మరి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహిస్తారా, వహించరా? జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఆ కుటుంబాన్ని, సరే తర్వాత కేసుల విషయం తర్వాత మిగతా అన్ని మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం క్రితం చనిపోయినటువంటి కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలో చనిపోయినటువంటి ఇద్దరు కుటుంబాలను ఇమీడియట్గా పలకరిస్తున్నారా, పరామర్శిస్తున్నారా, కనీసం ఆర్థిక సాయం చేస్తున్నారా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ కానీ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. అంటే మీ రాజకీయం కోసం శవాన్ని వాడుకోవడం తప్ప మీ వల్ల ప్రమాదాలు ఏర్పడితే కనీసం పట్టించుకోరా. మానవత్వం లేదా? నా మతం మానవత్వం అంటారు, ఎటుపోయిందా మానవత్వం? ఒక ప్రమాదం నీ వల్ల ఏర్పడ్డప్పుడు కనీసం స్పందించరా? జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ వల్ల కదండి ఏర్పడింది ప్రమాదం. జగన్మోహన్ రెడ్డి గారి జన సమీకరణ వల్ల కదండి తొక్కిసలాట జరిగి ప్రమాదం ఏర్పడింది. మరి పట్టించుకోరా? కనీసం అనేటువంటి ఇంగిజ్ఞానం లేదా? ఆంక్షలు ఉల్లంఘిస్తారు, చట్టాలను ఉల్లంఘిస్తారు, పోలీసులను కొడతారు, నెట్టేస్తారు, బారికేడ్ ఎత్తేస్తారు. ఏంది రౌడీజం? ఎవరి మీద చేస్తున్నారు యుద్ధం? చట్టం మీద యుద్ధం చేస్తున్నారు, ప్రజల మీద యుద్ధం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల మీద యుద్ధం జరుగుతూ ఉంది. ప్రజలు వర్సెస్ వైసీపీ, చట్టం వర్సెస్ వైసీపీ, న్యాయం వర్సెస్ వైసీపీ. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. సో చూద్దామండి, ఖచ్చితంగా ఈ యొక్క టూర్కి సంబంధించి ఇద్దరు చనిపోయినటువంటి వాళ్ళపైన ప్రధాన సానుభూతి తెలుపుతారా లేదా అనేది చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.